బీసీ విద్యార్థులు ఇప్పుడున్న ప్రపంచంలో ముందుకు వెళ్ళాలంటే కేవలం తెలుగు మీడియంలో కూరుకుపోరాదు. వాళ్ళు చాలా విశాల హృదయంతో ఇంగ్లీష్ మీడియంలో చదవగలిగితే అన్ని రంగాల్లో ఆరితేరుతారు. ఇప్పుడు ఈ క్యాష్ సర్వే రిపోర్ట్లో ఆ అంశాలన్నీ వెలుగులోకి వచ్చాయి. తెలంగాణలో కేవలం 7 కులాలు మాత్రమే ఆధిపత్యం చెలాయిస్తున్నాయి. దానికి కారణం ఏంటంటే వాళ్ళ పిల్లలు ఆ కులాలు మాత్రమే ఇంగ్లీష్ మీడియంలో పట్టు సాధించడం వల్ల అన్ని రంగాల్లో, ఇటు ఉద్యోగ రంగాల్లో కానీ, వ్యాపార రంగంలో కానీ, రాజకీయ రంగంలో కానీ వాళ్ళే ముందుకెళ్తున్నారు. ఇంగ్లీష్ మీడియం చదవలేని ఈ పేద దళిత బీసీ మైనార్టీలకు సంబంధించిన వాళ్ళు అవకాశాలని అందిపుచ్చుకోలేక వెనుకబడిపోతున్నారు. ప్రధానంగా అసలు ఈ పేద కులాలు, వెనుకబడిన వర్గాలు వెనుకబడిపోవడానికి కారణం ఏంటంటే వాళ్ళు ఇంగ్లీష్ భాషలో పట్టులేకే. ఈ నేపథ్యంలో కొంతమంది పాఠశాల స్థాయిలో నుంచే ఇంగ్లీష్ మీడియం ఉండాలని మేధావులు, దళిత మేధావులు వాళ్ళంతా ఉద్యమాలు చేస్తుంటే, ఉన్నత కులాలకు సంబంధించిన మేధావులేమో తెలుగు భాషకు అన్యాయం జరిగిపోతుంది అంటూ వాళ్ళు తెలుగు భాషలోనే విద్యాబోధన జరగాలి, ఇంగ్లీష్ మీడియంలో జరగరాదంటూ వాళ్ళు అడ్డుకుంటున్నారు. పలు సర్వేలు చెప్తున్నాయి ఎక్కువగా ఉద్యోగ అవకాశాలు పొందుతున్నారు అంటే వాళ్ళు ఇంగ్లీష్ భాష నేర్చుకున్న విద్యార్థులే. వెనుకబడిపోతున్నారంటే తెలుగు మీడియం చదివిన వాళ్ళే. అయితే ఈ నేపథ్యంలో వాస్తవాలు ఇంత కఠినంగా, ఇంత స్పష్టంగా ఉంటే, మరోపక్క ఉన్నత కులాలకు సంబంధించిన మేధావులు ఎవరైతే ఉన్నారో చుక్కా రామయ్య, ఏబికే ప్రసాద్, అలాగే బుద్ధ ప్రసాద్, వెంకయ్య నాయుడు, జస్టిస్ రమణ, జయప్రకాష్ నారాయణ లాంటి మేధావులు, ప్రొఫెసర్ హరగోపాల్ వీళ్ళందరూ కూడా తెలుగు భాషకి అన్యాయం అయిపోతుంది, సంస్కృతికి డ్యామేజ్ అవుతుంది అంటూ వీళ్ళు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ మేధావులు ఒక విషయం చెప్పాలి. అదేంటంటే ఉన్నత కులాలకు సంబంధించిన పిల్లలు ఇంగ్లీష్ మీడియంలో చదివితే తెలుగు భాషకి, అలాగే తెలుగు సంస్కృతికి ఎక్కడా డ్యామేజ్ కావడం లేదు. అదే పేద ప్రజలు పిల్లలు అదే సమయంలో ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ చదివితే తెలుగు భాషకు, తెలుగు సంస్కృతికి వస్తున్న డ్యామేజ్ ఏంటి, ప్రమాదం ఏంటి, అసలు ఎందుకు వీళ్ళు ఎస్సీ, ఎస్టీ, బీసీ పిల్లలు ఇంగ్లీష్ మీడియంలో చదువుకోవడానికి అంత తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు? మనం చూస్తాం, సైన్స్ అండ్ టెక్నాలజీలో చదవాలి, రాణించాలంటే ఇంగ్లీష్ భాషపై పట్టు ఉండాలి. మనది ఫ్యూడల్ సమాజం. ఈ ఫ్యూడల్ సమాజంలో అంతరాలు, ఉన్నత వర్గాలు, చిన్న కింది స్థాయి వర్గాలు అంటూ ఆ తేడా స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది. ఆ తేడా కనిపించకుండా ఉండాలి అంటే కమ్యూనికేషన్ స్కిల్స్ కామన్గా ఉంటే, సమానత్వం అంటే ఎవరైతే సమానత్వాన్ని ఆవరించకుండా ఉంటున్నారో, మేము ఎక్కువ మా ఆధిపత్యం చలాయించాలి అన్న కులాల కుట్రల్లో నుంచే ఈ భాషని అడ్డుకోవడానికి, ఇంగ్లీష్ భాష పేద ప్రజలకు అందకుండా, ప్రభుత్వ పాఠశాలల్లో రాకుండా అడ్డుకుంటున్నారన్న చర్చ కూడా జరుగుతుంది. క్యాష్ సర్వే కమిటీ చైర్మన్ కంచె ఎలయ్య ఈ సందర్భంగా తన అభిప్రాయాల్ని చాలా సూటిగా వ్యక్తం చేశారు. ఆయన ఏమంటారంటే, రిజర్వేషన్లు ఉన్నా ఇంగ్లీష్ భాషపై పట్టు లేకపోతే ఎట్టి పరిస్థితులు కూడా రాణించలేరంటారు. కేవలం 0.4 ఉన్న వెలుమ కమ్యూనిటీ, అంటే 2 లక్షల జనాభా ఉన్న వెలుమ కమ్యూనిటీ తెలంగాణపై రాజ్యం ఏలింది, కోట్ల మందిపై తమ ఆధిపత్యం చలాయించారంటారు. బ్రాహ్మిన్స్ కేవలం 0.9%. వాళ్ళు మొత్తం ఇంగ్లీష్ చదువులు చదవడం వల్లే అన్ని రంగాల్లో వాళ్ళు మంచి పొజిషన్లో ఉండటం. మొత్తం రోడ్డు మీద తిరుగుతున్న వాహనాల్లో 16.4% వాహనాలన్నీ బ్రాహ్మిన్స్వే ఉన్నాయి. అంటే వాళ్ళ ఆర్థిక స్థితి కూడా ఎంత మెరుగైందని చెప్పడానికి వాళ్ళలో, అంటే ఇంగ్లీష్ భాషపై పట్టు ఉండటం వల్లే వాళ్ళు అన్ని రంగాల్లో ఆరితేరుతున్నారు అంటారు కంచెలయ్య. ఆ సర్వే రిపోర్ట్లో ఏముందంటే, ఇంగ్లీష్ భాష ఎవరు ఎక్కువ చదువుతున్నారు వాళ్ళే ఆధిపత్యం చలాయిస్తున్నారు, అన్ని రంగాల్లో ముందుకున్నారు. కేవలం 7 కులాలు ఇంగ్లీష్ భాషపై పట్టుంది, వాళ్ళదే ఆధిపత్యం ఉంది. ఇంగ్లీష్ భాష ఎక్కువగా చదివేది ఎవరు? అగ్ర కులాలు. ఫస్ట్ పొజిషన్ బ్రాహ్మిన్స్, తర్వాత కోమట్లు, తర్వాత వైశ్యాస్, ఆ తర్వాత వెలమలు, వాళ్ళ తర్వాత రాజులు, రెడ్డి వర్గాలకు చెందిన వాళ్ళు ఉన్నారు. ఆ తర్వాత బీసీ కమ్యూనిటీలో బీసీ క్రిస్టియన్స్ కొంతమంది ఉన్నారు. కంచెలయ్య ఏమంటారంటే, జనాభా లెక్కలు కాదు, ఏ కులం వెనుకబడింది, ఆ కులం ఎందుకు వెనుకబడింది, వాళ్లకు స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్ ఇవ్వకపోతే తెలంగాణలో గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న
పేదల జీవితాల్లో వెలుగు రాదు అంటారు కంచయ్యలయ్య. ఇంగ్లీష్ మీడియం ఎడ్యుకేషన్ అడ్వాన్స్ అంటే ఈ లెక్కలు ఉన్నాయి. నేను అనేది ఏంటి అంటే ఈ రిపోర్ట్ మీద ఎక్కువ అధ్యయనం చేయాలి. నంబర్లతోటి అది మారుతాయి. ఎవరు ఎక్కువ కులం ఎక్కువ ఉత్పత్తి చేసింది. ఒక్క ఉదాహరణ చూడండి. బ్రాహ్మణ్స్ మన తెలంగాణలో 0.9%. వాళ్ళ చేతిలో రోడ్ల మీద నడిచే కార్లు 16.4 టోటల్ కార్స్ ఉన్నాయి. మీడియా వచ్చింది, అది నేను చెప్పాను కదా. డెక్కన్ క్రానికల్ దీన్ని బట్టి చేసింది. కనుక మనము ఇవాళ ఇంటర్నెట్ అందుబాటులో ఉన్నది. ఆ ఇంటర్నెట్ నేను ఒక ప్రశ్న అడిగింది. ఇంటర్నెట్ ఎందుకంటే ఈ మొత్తం రిపోర్ట్ బయటకు వచ్చినాక ఇంటర్నెట్ ఏది సమాధానం ఏం ప్రశ్న అది నేను అడిగింది ఏంటంటే which casts are richest in తెలంగాణ అని నేను గూగుల్లో టైప్ చేసాను. గూగుల్లో టైప్ చేస్తే ఇప్పుడు ఈ రిజల్ట్ వచ్చింది. ఇదేం రిజల్ట్ ఏం చెప్తుంది? అకార్డింగ్ టు అనాలిసిస్ తెలంగాణ సోషియో ఎకనామిక్ ఎడ్యుకేషన్ ఎంప్లాయ్మెంట్ పొలిటికల్ అండ్ కాస్ట్ సర్వే ఇది రాసింది కాదు, ఇంటర్నెట్ చెప్పింది. 2024 రిలీజ్ ఇన్ April 26 the most prosperous communities in Telangana are dominated by forward caste, select upward backward classes. The survey data analyzed by an independent expert group identified the top 10 most prosperous communities ordered by the land, assets, ownership and so on. Velamar first ఉన్నారు, తర్వాత కమ్మ, తర్వాత కోమటి, తర్వాత కాపు. ఆంధ్ర కాపులు అన్ని పారామీటర్స్ 42 పారామీటర్స్ హైయెస్ట్. దెన్ జైన్స్ వన్ కాపు, దెన్ వీరశైవ. జనానోస్ దే ఆర్ బీసీ. మున్నూరు కాపు నేర్చుకున్నది. దెన్ అయ్యర్ ఆర్య క్షత్రియ ఉన్నారు. వాళ్ళు ఎవరు అనేది నాకు కూడా అంతనా. ఇదంతా పోతే రెడ్ల గురించి ఏం చెప్తుందంటే ఫార్వర్డ్ క్లాస్ అడ్వాంటేజ్. ఫార్వర్డ్ కమ్యూనిటీ షో ఏ మార్క్డ్ అడ్వాంటేజ్ ఇన్ వెల్త్ with 13.2 ethnics over and above 5 lakh annually. తర్వాత రెడ్ల చేతిలోనే మొత్తం భూమిలో 13 శాతం. కానీ అన్ని కుటుంబాలకు ఇంతో అంతో భూమి ఉన్న కులం ఏదైతేనా తెలంగాణ అన్ని కుటుంబాలకు ఇంతో ఎవరు కుర్మ కాదు, అందరికంటే ఎక్కువ కోయాలి. ఎందుకంటే కొడుకొని పావు ఎకరం ఉంటుంది అందరికి ఉన్నది. అందరికంటే పావర్టీలో ఎక్కువ ఉన్నది కూడా కోయాలి. ఆ నీళ్లు అందనోళ్ళు, కరెంట్ అందనోళ్ళు కోయలేరు. బీసీలలో కుర్మలు అందరికంటే కుటుంబాల రీత్యా ఎక్కువ ఉన్నది. కానీ ఎడ్యుకేషన్లో మిగతా పారామీటర్లు మోస్ట్. యాదవులకు 92 ఉన్నది, కుర్మలకు 90. మనం చూస్తూ తెలంగాణలో 17% రెడ్లు ఉన్నారు. అయితే మొత్తం భూమిలో 13% వాళ్ళ చేతిలో ఉంది. కాబట్టి వాళ్ళు అంటే భూమిపై ఎక్కువగా ఆధిపత్యం ఉంది కాబట్టి వాళ్ళ ఆధిపత్యమే నడుస్తుంది. తెలంగాణ రెడ్లు పట్టణాల్లో ఉన్న రెడ్లకు గ్రామీణ ప్రాంతంలో ఉన్న రెడ్లకు తేడా ఉంది. పట్టణాల్లో ఉన్న వాళ్ళు ఎక్కువగా ఇంగ్లీష్ భాష నేర్చుకుంటున్నారు. గ్రామీణ ప్రాంతంలో ఉన్న రెడ్లు తెలుగుకే పరిమితం అవుతున్నా వాళ్ళకి భూమిపై ఆధిపత్యం ఉంది కాబట్టి వాళ్ళు అలా నెట్టుకు వస్తున్నారు అంటారు కంచయ్యలయ్య. ప్రభుత్వ పాఠశాలల్లో కనుక ఇంగ్లీష్ మీడియం లేకపోతే ఈ బీసీ వర్గాలు, దళిత, మైనార్టీ వర్గాలకు చెందిన పిల్లలు ఫ్యూచర్లో ఎప్పటికీ ఈ ఉన్నత వర్గాల కులాల పిల్లలతో పోటీ పడే అవకాశమే లేదు. వాళ్ళతో సమానంగా ఎదిగే అవకాశం ఎప్పటికీ రాదు. వాళ్ళ జీవితాలు మారాలి, పోటీ పడే అవకాశం రావాలి అంటే వాళ్ళకు ప్రాథమిక స్థాయిలో నుంచే ఇంగ్లీష్ మీడియంలో కనుక బోధన జరిగితే వాళ్ళు సమానంగా ఎదగడానికి అవకాశం ఉంటుంది. సమాజ్వాదీ పార్టీ అధ్యక్షులు ప్రొఫెసర్ ఎస్ సింహాద్రి ఏమంటారంటే పేరెంట్స్, గ్రామీణ ప్రాంతానికి సంబంధించిన పేరెంట్స్లో 99% పేరెంట్స్ వాళ్ళంతా బలంగా కోరుకుంటున్నారు తమ పిల్లలు కూడా మంచిగా చదువుకోవాలి, వాళ్ళ జీవితాల్లో వెలుగు రావాలి, వాళ్ళు బాగా ఎదగాలి అని. అది ఎప్పుడు సాధ్యమవుతుంది?
బోధన ఇంగ్లీష్ మీడియంలో జరిగినప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది. వెంటనే వాళ్ళు అవకాశాలని అందిపుచ్చుకోగలుగుతారు. ఇప్పుడు మొత్తం మారిపోతుంది సమాజం మొత్తం. ఎలా అంటే ఉద్యోగాలు కూడా ప్రైవేట్ రంగంలో చాలా ఎక్కువగా పెరుగుతున్న నేపథ్యంలో ప్రైవేట్ రంగంలో ఉద్యోగం రావాలంటే కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలంటే ఇంగ్లీష్ భాష పట్టు ఉండాలి. కేవలం తెలుగు మీడియంలో డిగ్రీ చదివి వచ్చినంత మాత్రాన, అలాగే రిజర్వేషన్లు ఉన్నంత మాత్రాన వీళ్ళకు అవకాశాలు రావు అనడానికి స్పష్టంగా అర్థమవుతుంది. అయినా వీళ్ళలో మార్పు రావడం లేదు. మరోపక్కేమో ఉద్దేశపూర్వకంగా తెలుగు బోధన మాధ్యమంలోనే గ్రామీణ ప్రాంతాల్లో పిల్లలకు బోధన జరిగేలా ఒక రకమైన కుట్ర జరుగుతుంది అంటారు ప్రొఫెసర్ సింహాద్రి. అయితే పేరెంట్స్లో మార్పు వచ్చింది, ఇప్పటికీ ఇంకా మార్పు రావాల్సి ఉంది. తమ పిల్లల్ని ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకువచ్చి పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం విద్య ఉచితంగా వచ్చేలా చేసుకోవాల్సిన అవసరం ఉంది. దానికోసం సమాజ్వాదీ పార్టీ పూర్తిగా సపోర్ట్ చేయడమే కాదు, ప్రభుత్వంపై ఒత్తిడి కూడా తీసుకొస్తుందని ఆయన చెప్తున్నారు. సైన్స్ అండ్ టెక్నాలజీలో కానీ ఇంకా ఏదైనా రాజకీయ రంగాల్లో కూడా రాణించాలి అంటే భాషపై పట్టున్నప్పుడే ఇవన్నీ సాధ్యమవుతాయంటారు ఆయన. అదేవిధంగా ఎడ్యుకేషన్ పరంగా, ఎంప్లాయ్మెంట్ పరంగా, వృత్తుల పరంగా, లివింగ్ కండిషన్స్ పరంగా రకరకాల రూపాల్లో ఈ 6 వాల్యూమ్స్లో చాలా డేటా ఉన్నది. దాన్ని మనం చర్చించుకోవాలి. అందులో 4 కులాలు 40%, అంటే 1,10,00,000లో 4 కులాలు 40% ఉన్నారని చెప్పడం జరిగింది. అది మొదటిది మాదిగలు, రెండోది లంబాడీలు, మూడోది ముదిరాజులు, 4వది యాదవులు. వీళ్ళు 40%, వీళ్ళలో ఒక 40% మొత్తం ఎక్స్ట్రీమ్లీ బ్యాక్వర్డ్ కండిషన్స్లో ఉందని చెప్పడం జరిగింది. కాబట్టి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని మనం రిపోర్ట్ ఎగ్జామిన్ చేయాలి. తర్వాత ముస్లిం కండిషన్స్ చూస్తే కూడా ముస్లిమ్స్ దేశంలో పెద్ద ఎత్తున కంపాన్సే పచ్చిస్తే అని చెప్పి వాళ్ళని ఇన్సల్ట్ చేసుకుంటూ, హ్యూమిలియేట్ చేసుకుంటూ, అవమానపరుచుకుంటూ ఒక వర్గ రాజకీయ పార్టీ దేశం లోపల విద్వేషాన్ని పంచుకుంటూ ప్రచారం చేస్తున్న స్థితి. కానీ ఈ డేటా స్పష్టంగా చెప్తుంది, మన ఫ్యామిలీ సైజ్కి ముస్లిం ఫ్యామిలీ సైజ్కి పెద్ద తేడా ఏం లేదు. తర్వాత ముస్లింలలో 65 కంటే ఎక్కువ ఉన్నవాళ్ళు మనందరికంటే తక్కువ సంఖ్య ఉండేవాళ్ళు. అంటే వాళ్ళ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ కూడా చాలా తక్కువ ఉన్నది ముస్లిం బీసీలలో కనపడుతుంది. ఇక్కడ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఎస్సీల కంటే తక్కువ ఉన్నది, ముస్లింలలో ఎస్టీల కంటే తక్కువ ఉన్నది, బీసీల కంటే తక్కువ ఉన్నది, అగ్రకులాల కంటే చాలా తక్కువ ఉన్నది లైఫ్ ఎక్స్పెక్టెన్సీ. తెలంగాణ విద్యా కమిషన్ చేస్తున్న ప్రయత్నాలకు ఇంగ్లీష్ మీడియంలో బోధన జరిగేలా నివేదిక కూడా ఇచ్చింది. ఆ ప్రయత్నాల్ని అడ్డుకోవడానికి కొంతమంది చాలా ప్రభుత్వంపై ప్రెషర్ పెడుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా తెలంగాణలో ఇంగ్లీష్ మీడియం పాఠశాల స్థాయిలో ప్రభుత్వ రంగంలో ప్రవేశపెట్టరాదని ఒత్తిడి అయితే పెరుగుతుంది. ఈ రాష్ట్రంలో ఎంత పెద్ద మూవ్మెంట్ జరిగింది సబ్ ప్లాన్ గురించి, ఎస్పీ సబ్ ప్లాన్. నా నోబడీ ఇస్ టాకింగ్ అబౌట్ సబ్ ప్లాన్. సబ్ ప్లాన్ బడ్జెట్ ఉందా లేదా, అది మళ్ళీ నెక్స్ట్ బడ్జెట్ ట్రాన్స్ఫర్ అవుతుందా? సో వాట్ షుడ్ బి అవర్ డిమాండ్? దట్ యు నో ఇన్క్లూడ్ ది ఫ్యాక్ట్ దట్ 56% ఆఫ్ ది పాపులేషన్ ఈజ్ బ్యాక్వర్డ్ క్లాస్ పాపులేషన్ must have 56 budget. 56% of the budget. That is what public policy is all about. That is what welfare is all about. When you know when this kind of data is available, why are you not giving us that budget allocation? Budget is the major public policy document in this country, whether state budget or central budget. Earlier they didn't have the data, now they have the data. And in terms of social welfare, we should also ask for 90% of the population. Let me also make it very, very clear, my dear friend. Telangana is the only state, I hope from the country I will agree with me, which is having 90% of the population, BC, SC, ST, minority. Now these data indicate 11% are closer to 89%, not Bihar, not Rajasthan, not Madhya Pradesh, but not the most backward state. Backward state in terms of when you talk about how do we measure poverty on the basis of caste. So policy making, it should help, social justice it must promote, and political participation. We have been talking about political participation. Telangana is the only state among South India which didn't have a backward class chief minister.